మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. మందుబాబులం మేము మందుబాబులం అనే పాట విన్నారు కదా. అయితే మందు కొడితే మాకు మేమే మహారాజులు అనే మాట మనోడికి బాగా ఒంటి పట్టినట్టుంది. తాగిన మత్తులో ఎక్కడున్నా ఎలా ఉన్నా అన్న సోయి లేకుండా ఏకంగా పోలీసుల్ని కంగారు పెట్టించాడు. కొన్ని గంటల సేపు వాళ్ళని సతాయించి చివరికి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల పట్టణం పోలీస్ స్టేషన్ ముందు చోటు చేసుకుంది. అసలు ఈ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. మద్యం మత్తు ఎంతటి వాళ్ళనైనా మార్చేస్తుంది. దీని ముందు ఎంత పెద్దవాళ్లున్నా బలాదూర్. అయితే ఓ వ్యక్తి మద్యం మత్తులో పోలీస్ స్టేషన్ ముందు హల్చల్ చేశాడు. స్టేషన్ గేట్ ముందు నగ్నంగా హంగామా చేశాడు. అడ్డుకున్న పోలీసులపైకి నోటికొచ్చినట్టు మాట్లాడాడు. అసలు జరిగిన విషయం ఏంటంటే, కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనీరు గ్రామానికి చెందిన జైపాల్ అనే వ్యక్తి ఆర్టీసీ బస్ నుంచి సిరిసిల్ల పట్టణం పోలీస్ స్టేషన్ ముందు అర్ధరాత్రి 1 గంటకు దిగాడు. స్టేషన్ లో నైట్ డ్యూటీ చేస్తున్న పోలీసులు, ఇంత రాత్రిలో ఇక్కడ ఏం చేస్తున్నావు, నీ ఊరెక్కడా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. అంతే. అతిగా తాగిన మనోడికి బీపీ ఒక్కసారిగా పెరిగిపోయింది. నన్నే ప్రశ్నిస్తారా అని అనుకున్నాడో ఏమో తెలియదు కానీ పోలీసుల్ని ముప్ప తిప్పలు పెట్టాడు. పోలీస్ స్టేషన్ ముందు బట్టలిప్పి రోడ్డుపై నగ్నంగా కూర్చున్నాడు. అంతటితో ఆగకుండా ఇష్టానుసారంగా బూతులు తిడుతూ వీరంగం సృష్టించాడు. అయితే జైపాల్ ను సముదాయించేందుకు పోలీసులు సుమారు 2 గంటల పాటు ప్రయత్నించినా వినకపోవడంతో జైపాల్ దగ్గర నుంచి ఫోన్ తీసుకుని పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చివరకు పోలీసు అధికారి ఆ తాగుబోతును సముదాయించి అతనికి బట్టలు వేసి అక్కడి నుంచి తన గ్రామానికి పంపించాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.